అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందుకే మిత్రులారా, ఈనాడు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను అంచనా వేయండి. మేమిచ్చిన ఉద్యోగాలు చూడండి, మేము అమలు చేసిన రైతు సంక్షేమాన్ని చూడండి, మేము అమలు చేస్తున్న ఆడబిడ్డల సంక్షేమాన్ని మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు 30 సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ కేటగరైజేషన్ సాధించింది మొత్తం దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రం. 100 సంవత్సరాల క్రితం నుంచి బలహీన వర్గాల లెక్కలు లేవు. దేశంలో కోళ్లకు, కుక్కలకు, పందులకు, మేకలకు కనిపించిన దానికల్లా లెక్క ఉంది. మా బలహీన వర్గాల సోదరులను లెక్క కట్టాలని ఎవ్వరికి కనికరం రాలే. కానీ మా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడైనాక పొన్నం ప్రభాకర్ గారిని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి లెక్క కట్టి లెక్క తేల్చి దేశం ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు జనగణనలో కులగణన చేయాల్సిన పరిస్థితి మోడీ గారికి కల్పించి దేశంలో మొదటిసారి కులగణన చెయ్యడానికి పునాదులు వేసింది తెలంగాణ రాష్ట్రం. అందుకే రైతుల సంక్షేమమైన, ఆడబిడ్డల అభివృద్ధి అయినా, నిరుద్యోగ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలైనా, సామాజిక సమస్యలకు పరిష్కారమైన ఈనాడు మన ప్రభుత్వంలోనే మనమే సాధించుకున్నాం. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలి. మనసు నిండా, గుండెల నిండా ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా.